ఇక సాక్షి ఎడిషన్లో మెయిన్ హెడ్లైన్గా రాష్ట్రపతిని కించపరిచారు. రాజ్యసభలో ప్రతిపక్షంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం. ఎన్నికల్లో వరుస పరాజయాలను జీర్ణించుకోలేకపోతున్నారు. పేద బిడ్డ ఉన్నత స్థాయికి చేరుకోవడం సహించలేకపోతున్నారు. నిరుపేద గిరిజన మహిళను రాజ్యాంగాన్ని అవమానించారు. కేంద్ర మంత్రి బిట్టును దూషించడం దారుణం. సిక్కులపై వ్యతిరేకతను మరోసారి బయటపెట్టుకున్నారు. కాంగ్రెస్ తప్పులను సరిచేయడానికి మా శక్తిని ఖర్చు చేస్తున్నాం. నేడు డీల్స్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం. గతంలో డీల్ అంటే కేవలం బోఫోర్స్ డీల్. తనను సమాధి చేయడం మీ తరం కాదన్నారు ప్రధాని మోడీ. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసిన నిర్వాహకాలను ఇప్పుడు ఆ పార్టీ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వాల తప్పులను సరిచేయడానికి మా శక్తిని ఖర్చు చేస్తున్నాం. ఆ పార్టీ దేశ ప్రజలకు ఒక సమస్యగా పరిగణిస్తోంది. కానీ మేము ప్రజలను బలంగా సవాళ్లను పరిష్కారంగా భావిస్తున్నాం. బుధవారం లోక్సభలో జరిగిన పరిణామాలు నిజంగా బాధాకరం. ప్రతిపక్షాలు అలజడి సృష్టించడం వల్లనే సభకు వెళ్లిపోయానని ఇక్కడ ప్రధాని మోడీ వ్యాఖ్యానించిన హెడ్లైన్ మనం చూస్తున్నాం. మరో హెడ్లైన్ చూద్దాం. అదే ప్రధాని మోడీకి సంబంధించింది. సభకు రావద్దని చెప్పా. ప్రధానిపై విపక్షాలు అవాంఛనీయ చర్యకు పాల్పడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందింది. ఒకవేళ మోదీపై దాడి జరిగితే ప్రజాస్వామ్య సంప్రదాయాలు మంటగలిసేవి. ప్రతిపక్ష సభ్యులు అనుచితంగా ప్రవర్తించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం. లోక్సభ చేసిన వ్యాఖ్యలు ఇవి. దద్దరిల్లిన ఎగువ సభ. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని విపక్షాల ఆగ్రహం. లోక్సభలో రాహుల్కు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని మల్లికార్జున ఖర్గే మండిపాడు. దిగువ సభ వ్యవహారాలు ఎగువ సభలో ప్రస్తావించవద్దన్న జేపీ నడ్డా. గర్వం అహంకారం ప్రదర్శించవద్దని నడ్డాకు ఖర్గే స్పష్టీకరణ. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. గ్రూప్ 1 పారదర్శకమే. హైకోర్టు సీజే ధర్మాసనం స్పష్టీకరణ. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట. ఇటీవల ఏవైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అయిందో దాని మీద కొంత వివాదం తలెత్తింది. అవి పారదర్శకంగా జరగలేదని ఆ వివాదం తలెత్తింది. అయినా గ్రూప్ 1 అభ్యర్థులకు ఉద్యోగాలు కూడా కేటాయించడం జరిగింది. మరి దానికి సంబంధించి నిన్న హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అది నిన్న ఇచ్చిన తీర్పులో గ్రూప్ 1 పారదర్శకంగానే జరిగినట్లు తీర్పు వెలువడించినట్టుగా తెలుస్తోంది. హైకోర్టు సీజే ధర్మాసనం ఈ విధంగా స్పష్టీకరణ. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు కొంత ఊరట లభించినట్టుగా అయింది ఈ తీర్పుతో. రైట్, ఇక మరో హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ డీజీపీ నియామకంలో జాప్యం వద్దు. యూపీఎస్సీకి మరో 4 వారాల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు. తెలంగాణ డీజీపీ నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సుప్రీంకోర్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశించింది. హైకోర్టు విధించిన గడువుకు అదనంగా మరో 4 వారాల సమయాన్ని ఇచ్చింది. తక్షణమే ఎంపానెల్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల ఆధారంగా అర్హులైన అధికారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. రైట్, ఇక యూపీఎస్సీలో మరో 4 వారాలు గడువు ఇచ్చినట్టుగా తెలుస్తోంది సుప్రీంకోర్టు. రైట్, ఇక మరో హెడ్లైన్ చూద్దాం. బీజేపీ బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధం. 2 పార్టీల మధ్య చీకటి ఒప్పందం. చొప్పదండి సభలో సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. చొప్పదండి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా వ్యాఖ్యానించారో చూద్దాం. బీజేపీ బీఆర్ఎస్ది ఫెవికల్ బంధమని, ఆ 2 పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎం కార్డు అయిందన్న మోడీ, అమిత్ షా ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేంద్రానికి నివేదిక పంపినా పట్టించుకోరు. కేసీఆర్, హరీష్ను అరెస్టు చేయరు. ఫార్ములా ఈ రేసులో అక్రమాలపై కేటీఆర్ను అరెస్ట్ చేయరు అని విమర్శలు సంధించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. కాంగ్రెస్కు ఓటేస్తే మోసపోయినట్లే. సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మరోసారి మోసపోయినట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. రైట్, ఇక ఇవి సాక్షి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. ఇక ఇందులోనే మరో హెడ్లైన్ చూద్దాం. స్పోర్ట్స్కి సంబంధించింది. బెంగళూరుకే పట్టం. మహిళల ప్రీమియర్ లీగ్ WPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండోసారి టైటిల్ గెలిచింది. వడోదరలో గురువారం జరిగిన ఫైనల్ RCB 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై గెలిచింది. ఢిల్లీ జట్టు వరుసగా 4వ ఏడాది ఫైనల్లో ఓడిపోవడం గమనార్హం. విజేత RCB జట్టుకు 6 కోట్ల ప్రైజ్ మనీగా లభించింది. రైట్, ఇక
ఇవి సాక్షి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. నెక్స్ట్ తెలంగాణ నమస్తే తెలంగాణ ఎడిషన్ చూద్దాం. రైట్, ఇక నమస్తే తెలంగాణలో మెయిన్ హెడ్లైన్గా ఎడ్యుకేట్ గాలం సర్కార్ సాయం, ప్రైవేట్ సంస్థ మాయలో పడిన ప్రభుత్వం ఉచితంగా ఆన్లైన్ పాఠాల పేరిట మాయ, సీఎం సమక్షంలోనే కుదిరిన ఒప్పందం, విద్యార్థులతో భారీగా సబ్స్క్రైబ్ చేయించి వ్యూవర్షిప్ పెంచుకున్న ఎడ్యుకేట్ సంస్థ, నిరంతరం సమీక్షలతో సబ్స్క్రైబర్స్ను పెంచాలంటూ టీచర్లపై అధికారుల ఒత్తిడి, పెరిగిన వ్యూవర్స్ను చూపించి ఐపీఓకు 3,000 కోట్లు పోగేసుకున్న వైనం, విద్యాశాఖ నిర్వాహకంపై రగిలిపోతున్న టీచర్లు, ప్రైవేట్ సంస్థకు సర్కార్ సరెండర్పై విమర్శలు. రైట్, ఇక ఎడ్యుకేషన్కి సంబంధించిన హెడ్లైన్ చూస్తున్నాం. కొంచెం డీటెయిల్గా చూద్దాం. విద్యాశాఖ అంటే సర్కార్ బడులను బలోపేతం చేయాలి, విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలి. కానీ ఆ బాధ్యతల నుంచి ఆ శాఖ తప్పుకొన్నదన్న విమర్శలు ఉన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి విద్యాశాఖ బాధ్యతలు కూడా పర్యవేక్షిస్తుండగా ఆ శాఖ తీసుకున్న నిర్ణయం ఒకటి బూమరాంగ్ అయింది. అంతిమంగా ప్రైవేట్ ఎడ్యుకేషన్ కంపెనీకి కాసుల పంట పండించింది. సదరు సంస్థ ఉచిత పాఠాల పేరిట గాలం వేసింది, సబ్స్క్రైబర్లను పెంచుకుంది. చివరికి షేర్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి కోట్లకు పడగలెత్తింది. రైట్గా మరో హెడ్లైన్ చూద్దాం. ప్రధాని మోడీ ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ధన్యవాద తీర్మానానికి ఆమోదం. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించకుండానే లోక్సభలో తీర్మానం ఆమోదం పొందడానికి దారితీసిన పరిస్థితులను స్పీకర్ ఓం బిర్లా గురువారం స్పందించారు. బుధవారం లోక్సభకు రావద్దని ప్రధాని మోడీని తానే అర్థించినట్లు స్పీకర్ వెల్లడించారు. లోక్సభలో ప్రధాని మోడీ సీటును బుధవారం విపక్షాలకు చెందిన మహిళా ఎంపీలు చుట్టుముట్టిన దరిమిలా లోక్సభలో తీవ్రస్థాయిలో రభస జరిగింది. ప్రధాని ప్రసంగించకుండానే గురువారానికి వాయిదా పడింది. ఈ ఘటనపై గురువారం స్పీకర్ ఓం బిర్లా లోక్సభలో స్పందిస్తూ ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరగవచ్చన్న కారణంతోనే సభకు రావద్దని నేనే ప్రధానిని అర్థించాను. కొందరు విపక్ష సభ్యులు అధికార పక్షం వైపు వచ్చారు. వారి ప్రవర్తన పార్లమెంటరీకి నిబంధనలకు విరుద్ధంగా ఉంది అని గురువారం సభను వాయిదా వేయడానికి ముందు స్పీకర్ వ్యాఖ్యానించారు. రైట్గా మరో హెడ్లైన్ చూద్దాం. ఆధార్ లేదని అంబులెన్స్ నిరాకరిస్తారా, వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. ఆధార్ కార్డు లేదని అంబులెన్స్ని నిరాకరించినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన హెడ్లైన్ చూస్తున్నాం. సో మొత్తంగా చూస్తే ఇది నమస్తే తెలంగాణ యొక్క హెడ్లైన్ ఈరోజు. నెక్స్ట్ వెలుగు ఎడిషన్ చూద్దాం. రైట్గా వెలుగు ఎడిషన్లో గ్లోబల్ సౌత్ లీడర్గా భారత్ ప్రపంచంలో మన పరపతిని పెంచుతుంది అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. గతంలో మనతో ఒప్పందానికి పలు దేశాలు ముందుకొచ్చేవి కావు. అభివృద్ధి చెందిన దేశాలతో ట్రేడ్ డీల్స్ చేసుకుంటున్నాం. ఈయూతో వాణిజ్య ఒప్పందంపై ఓ మైలురాయి. యుఎస్ భారత్ ట్రేడ్ డీల్ను ప్రపంచం అభినందిస్తుంది. రీఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ వివాదంతో దూసుకెళ్తున్నాం. కాంగ్రెస్కు ఊహలే తెలుసు, పథకాల అమలు తెలియదు. యూపీఏ హయాంలో అగ్రిమెంట్స్ అంటే బోఫోర్స్ మాత్రమే. ఆ పార్టీకి సిక్కులంటే పడదు. అందుకే రణ్నీత్ సింగ్ను రాహుల్ అవమానించాడు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని ప్రసంగం. ప్రపంచం ఒక కొత్త అంతర్జాతీయ వ్యవస్థ, గ్లోబల్ ఆర్డర్ వైపు అడుగులు వేస్తుంది. అందులో భారత్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విధంగా తెలిపారు. ఎన్డీఏ హయాంలో గ్లోబల్ సౌత్ అభివృద్ధి చెందుతున్న దేశాల బలమైన గొంతుకగా దేశం అవతరించిందని చెప్పారు. గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ ప్రధాని మోడీ ప్రసంగించారు. గతంలో భారత్తో ఒప్పందాలు చేసుకోవడానికి ఏ దేశం కూడా పెద్దగా ఆసక్తి చూపలేదని ఆయన వ్యాఖ్యానించారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రపంచ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని, అవి మన దేశానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. దేశ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడమే దీనికి ప్రధాన కారణమని స్పష్టం చేశారు. మన దేశ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడం వల్ల వివిధ దేశాలు మనతో ట్రేడ్ డీల్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాయని ప్రధాని మోడీ ఈ విధంగా వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన న్యూసే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరో హెడ్లైన్ చూద్దాం.
కేసీఆర్ను జైలు వేశాకే బీజేపీ ఓట్లు అడగాలి. కాళేశ్వరంపై లేఖ రాసి 6 నెలలైనా సిబిఐ విచారణ ఎందుకు చేయట్లే? సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ కార్ రేస్లో ఐఏఎస్ పై విచారణకు ఎందుకు అనుమతిస్తలేదు? మీరేం చేసిండో చెప్పండి. 2 ఏళ్లలో ఏం చేశారని మమ్మల్ని అడుగుతున్నారు. మరి 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండు? 12 ఏళ్లలో మోదీ ఏం చేసిండో లెక్క చెప్పాలి. 2 ఏళ్లలో మేమేం చేశామో అసెంబ్లీలో లెక్క చెప్తాం. 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. ధైర్యం ఉంటే ఎల్బీ స్టేడియానికి వస్తే 70,000 మంది తలలు లెక్క పెట్టి చూపిస్తా. 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పనులు ప్రారంభించినాం. హాస్టల్ విద్యార్థులకు 40% మెస్ ఛార్జీలు పెంచినాం. వచ్చే అకాడమిక్ ఇయర్లో పాఠశాల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పెట్టాలని నిర్ణయించినామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ బీఆర్ఎస్ది చీకటి ఒప్పందం, వారిద్దరిది ఫెవికాల్ బంధం. ప్రొటెక్షన్ మనీ తీసుకుంటూ బీఆర్ఎక్స్ పోల్లను బీజేపీ కాపాడుతుంది. మోడీ హామీ ఇచ్చిన పాలమూరుకు జాతీయ హోదా వస్తలేదు. రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలే? బండి గుండు తెచ్చేదే లే. మోడీ ముందు మాట్లాడే ధైర్యం వాళ్లకు లేదు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ప్రజాపాలన ప్రగతి బాట సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇవి. రైట్గా మళ్ళీ అదే న్యూస్ చూస్తున్నాం. మోడీని సభకు నేనే రావద్దన్నా అని స్పీకర్ ఓం బిర్లా ఈ విధంగా మాట్లాడుతున్నారు. అనూహ్య ఘటన జరగవచ్చన్న సమాచారంతోనే ఆపాను స్పీకర్ ఓం బిర్లా. ప్రతిపక్ష ఎంపీలు ఆయన చైర్ను చుట్టుముట్టి గందరగోళం సృష్టించారు. నా ఆఫీసులోనూ దురుసుగా ప్రవర్తించారు. ఇది పార్లమెంట్ చరిత్రలోనే మాయని మచ్చ అని స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యానించడం జరిగింది. స్పీకర్ చెప్పిందంతా కట్టుకథ అంటూ ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ వెనుక దాక్కుంటున్నారని ఫైర్. రైట్గా మరో హెడ్లైన్ చూద్దాం. నెలకో ఉద్యోగం కాదు, నెలకో స్కామ్. సీఎం జాబ్ క్యాలెండర్ బదులు స్కామ్ క్యాలెండర్ అమలు చేస్తున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ను జాతిపిత అన్నందుకు తన కడుపులోని విషాన్నంతా కక్కుతున్నాడు. అసలు కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా? ఆయన బూతుల సీఎంగా మిగిలిపోతాడని హరీష్ రావు ఫైర్ అయ్యారు. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తారని నిరుద్యోగులకు హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి దానికి బదులు స్కామ్ క్యాలెండర్ అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ప్రతి నెల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి నెలకు స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు. జనవరిలో సివిల్ సప్లైస్ స్కామ్, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లై యాష్, మార్చిలో సాండ్, ఏప్రిల్లో ఆర్టీసీ, మేలో బామ్మర్దికి ఇచ్చిన అమృత్ టెండర్లు, జూన్లో ఫోర్త్ సిటీ, జూలైలో లగచర్ల హెచ్సియు భూములు, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్లు, సెప్టెంబర్లో హిల్డ్ పాలసీ, అక్టోబర్లో పవర్, నవంబర్లో సింగరేణి, డిసెంబర్లో కేఎల్ఎస్ఆర్ స్కామ్లు చేశారని ఈ విధంగా రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ సర్కార్ పైన. మరో హెడ్లైన్ చూద్దాం. ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతుంది ఎవరు? కేంద్రం తీరుపై సస్పెండ్ అయిన ప్రతిపక్ష ఎంపీలు ఫైర్ అయ్యారు. పీఎం ఈజ్ కాంప్రమైజ్డ్ అని రాసి ఉన్న బ్యానర్తో పార్లమెంట్ మకరద్వారం మెట్లపై బైఠాయించారు. మద్దతు తెలిపిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశకృష్ణ, సురేష్ షెట్కార్. రైట్గా మరో హెడ్లైన్ చూద్దాం. గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించింది. అనుమానాలతో ఎగ్జామ్స్ రద్దు చేయలేం. గ్రూప్ 1పై హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్. ఏదైతే అనుమానాలున్నాయో ఆ అనుమానాలతోని గ్రూప్ 1 ఎగ్జామ్ని రద్దు చేయలేమని నిన్న హైకోర్టు తీర్పునిచ్చింది. దానికి సంబంధించిన న్యూసే ఇక్కడ ఇచ్చారు. గ్రూప్ 1 పై హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసింది డివిజన్ బెంచ్. అక్రమాలపై ఆధారాలు లేకుండా కోర్టులు జోక్యం చేసుకోలేవు. ఎగ్జామ్స్ నిర్వహణ నిబంధనల మేరకే జరిగిందని వెల్లడించింది. 263 మంది గ్రూప్ 1 అభ్యర్థులకు లైన్ క్లియర్, కుట్రలు ఛేదించి గెలిచామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ ప్రక్రియపై హైకోర్టులో సాగిన న్యాయ పోరాటానికి గురువారం తెరపడింది. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు, అక్రమాలు జరిగాయంటే హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. దీంతో గ్రూప్ 1కు సెలెక్ట్ అయిన 263 మంది అభ్యర్థులకు కాస్త ఊరట లభించింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఎంపికైన అభ్యర్థులను
వేర్వేరుగా దాఖలు చేసిన అప్పీళ్ల పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహినుద్దీన్ల డివిజన్ బెంచ్ గురువారం 123 పేజీల తీర్పు వెలువడించింది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు జరిగినట్లుగా ఉన్న ఆరోపణలను ఆధారాలుగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ తీర్పుతో గ్రూప్ 1 అభ్యర్థులకు గ్రూప్ 1 ఎగ్జామ్పై ఉన్న వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయినట్టుగా తెలుస్తోంది. నిన్నటితోటి 4 వారాల్లో తెలంగాణకు కొత్త డీజీపీని సిఫారసు చేయండి. యూపీఎస్సీకి సుప్రీంకోర్టు ఆదేశం, రాష్ట్రాల ట్రాప్లో పడొద్దని సూచన. తమకు సరిపోయే యాక్టింగ్ అండ్ అపహార్డ్ డీజీపీని కోరుకుంటున్నామని కామెంట్. డీజీపీ నియామకాలను సకాలంలో ప్రతిపాదనలు ఇవ్వాలని రాష్ట్రాలపై ధిక్కార చర్యలు తీసుకునే స్వేచ్ఛ యూపీఎస్సీకి ఇచ్చిన సీజేఐ ధర్మాసనం. కొత్త డీజీపీని త్వరగా నియమించాలని ఇక్కడ దానికి సంబంధించిన న్యూస్ మనం చూస్తున్నాం. రైట్, ఇక మరో హెడ్లైన్ చూద్దాం. సైబర్ అటాక్స్ను టెక్నాలజీతోనే ఎదుర్కొంటాం. ప్రభుత్వ పాలన, ప్రజాసేవలకు పొంచి ఉన్న సైబర్ ముప్పు. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడ మనం చూస్తున్నాం. సైబర్ అటాక్స్ను టెక్నాలజీతోనే ఎదుర్కొంటాం. ప్రభుత్వ పాలన, ప్రజాసేవలకు పొంచి ఉన్న సైబర్ ముప్పు. సిఎస్ వ్యాఖ్యానించారు. ఈ విధంగా ఎదుర్కోవడానికి ఇంటిగ్రేటెడ్ సైబర్ సేఫ్టీ తప్పనిసరి. సైబర్ సెక్యూరిటీ ఇన్నోవేషన్స్ లక్ష్యంగా షీల్డ్ 2.0 కాన్క్లేవ్స్ ఆకట్టుకున్న స్టార్టప్ ఇన్నోవేషన్స్ రోబోలు. డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు. సైబర్ సెక్యూరిటీ కాన్క్లేవ్ షీల్డ్ 2026 కార్యక్రమంలో హ్యూమనాయిడ్ రోబోటిక్ డాగ్తో సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, సిపి సజ్జనార్, శిఖా గోయల్ తదితరులు ఈ పిక్చర్లో మనం చూస్తున్నాం. ఇక మరో హెడ్లైన్. పంచాయతీలకు 259 కోట్లు నిధులు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. 15వ ఆర్థిక సంఘం తొలి విడత నిధులు విడుదల. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మొత్తం రావాల్సిన నిధులు 3,000 కోట్లయితే అందులో 259 కోట్లను కేంద్రం రిలీజ్ చేసింది. రైట్, ఇక మరో హెడ్లైన్ చూద్దాం. ట్రాఫిక్లో చిక్కుకొని హెలికాప్టర్లో పోయిండు. పూణే ముంబై హైవేపై ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్లో చిక్కుకోవడంతో యూకేఈ మొబిలిటీ పినాకిల్ ఇండస్ట్రీస్ చైర్మన్ సుధీర్ మెహతా హెలికాప్టర్ను ఆశ్రయించారు. 8 గంటల పాటు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడ్డ ఆయన చివరకు హెలికాప్టర్ను బుక్ చేసుకుని అందులో ఎక్కి వెళ్ళిపోయారు. కిలోమీటర్ల పొడవునా నిలిచిపోయిన వాహనాల ఫోటోలను ఆయన తన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక మరో హెడ్లైన్. ఏఐకి కూలీలు కావలేను. మన పనులు చేసేందుకు ఏఐ ఏజెంట్లను సృష్టిస్తే అవి మనుషులను గంట కింద అని రెంట్కు తీసుకొని ఫుడ్ వసూలు, డెలివరీ, హోమ్ సర్వీసులు వంటి పనులు అప్పగిస్తున్నాయి. రెంట్ ఏ హ్యూమన్ ఏఐ వేదికగా ఈ నయా ట్రెండ్ కొనసాగుతోంది. ఏఐనే మానవుడు సృష్టిస్తే ఏఐఏ మానవునికి వర్క్ ఇచ్చే పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన హెడ్లైన్ మనం చూస్తున్నాం ఇక్కడ. రైట్, ఇక మరో హెడ్లైన్ చూద్దాం. మేడారంలో గ్యాంగ్ రేప్ జరగలేదు. మేడారంలో బాలికపై గ్యాంగ్ రేప్ వార్తలు ఫేక్ అని జాతీయ మహిళా కమిషన్ తేల్చింది. గురువారం ములుగు జిల్లాకు వచ్చిన కమిషన్ సభ్యులు ఓ యూట్యూబ్ ఛానల్ వైరల్ చేసిన ఈ న్యూస్పై విచారించి వాస్తవాలను వెల్లడించింది. ఇక మరో హెడ్లైన్. భళా బెంగళూరు విమెన్స్ ప్రీమియర్ లీగ్ WPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండోసారి టైటిల్ సొంతం చేసుకుంది. కెప్టెన్ స్మృతి మందాన 41 బాల్స్తో 87, జార్జియా వోల్ 54 బాల్స్లో 79 దంచి కొట్టడంతో గురువారం జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్పై ఘన విజయం సాధించింది బెంగళూరు. రైట్గా మొత్తంగా చూసుకుంటే ఇవి వెలుగు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. సో ఇది ఇవాల్టి వార్తల విశ్లేషణ. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.